భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేసుకోవడంపై తొలిసారి స్పందించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. భారత్తో పాక్ మ్యాచ్ రద్దు చేసుకోవడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నష్టం వాటిల్లుతుందంటూ మెలికపెట్టింది. ఇండియా పాక్ మ్యాచ్ వల్ల ఐసీసీకి దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయం పోయేటువంటి పరిస్థితి ఉంది. మ్యాచ్ రద్దుతో ఐసీసీకి భారీగా ఆదాయం తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయం తగ్గితే బంగ్లాదేశ్ లాంటి చిన్న క్రికెట్ బోర్డులకు నష్టం వాటిల్లుతుందని కూడా ఈ నేపథ్యంలో కామెంట్ చేసింది. బోర్డులకు ఐసీసీ నుంచి వచ్చేటువంటి ఆదాయం అయితే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. పాక్ నిర్ణయంతో ఆర్థిక నష్టాల్లో పలు క్రికెట్ బోర్డులు ఉండబోతున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ నుంచి బహిష్కరణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవడానికి సంబంధించి తొలిసారి బంగ్లాదేశ్ స్పందించినటువంటి పరిస్థితి, అంటే పాక్ ప్రేరేపిత స్పందన కింద దీన్ని చూడాలంటారా, లేకపోతే ఏ విధంగా చూడాలి? అంటే పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ రద్దు చేసుకుంటే సరే, ఇతర క్రికెట్ బోర్డులకి వచ్చేటువంటి నష్టం సంగతి పక్కన పెడితే పిఎస్ఎల్, పాకిస్తాన్లో నిర్వహించేటువంటి ఐపీఎల్ తరహా పిఎస్ఎల్కి సంబంధించి గతంలో కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి, దాన్ని కూడా బ్యాన్ చేస్తారో ఏమో అనేటువంటి ఒక అనుమానం కూడా పాకిస్తాన్ వ్యక్తం చేసింది. కాబట్టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రూపంలో ఒక స్పందనని తెలియచేసింది అనేటువంటి ఒక మాట కూడా వినపడుతుంది. ఎలా చూడాలంటారు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందనకు సంబంధించి? నేత అంటే మెంబర్ బోర్డుకు సంబంధించి బంగ్లాదేశ్ బీసీబీకి సంబంధించి ఆయన స్పందించారు. సో ఈ ఘటన మొత్తానికి ఏదైతే వాళ్ళు టోర్నీ నుంచి ఎందుకు వైదొలిగారు ఏంటి అనే దానిపైన మొత్తం కూడా వాళ్ళు చర్చించారు. దానికి సంబంధించి పర్టికులర్ గా పీసీబీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే బంగ్లాదేశ్ ఎందుకు ఈ మ్యాచ్ ఆడట్లేదు, బంగ్లాదేశ్ కు వెనకాలండి ఎవరు మమ్మల్ని ఇది చేశారు అనే కోణంలో వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా పీసీబీ గనక ఒకవేళ భారత్ తో మ్యాచ్ ఆడకపోతే మాలాంటి చిన్న చిన్న బోర్డులు ఏవైతే బంగ్లాదేశ్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, చిన్న బోర్డులు పాకిస్తాన్ తో సహా ఇంకా చిన్న బోర్డులు అన్ని కూడా క్రికెట్ కి సంబంధించి అన్ని బోర్డులు కూడా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటది. కాబట్టి మేము ఎక్కడా కూడా మా భద్రత కారణాల వల్ల మాకు భద్రత లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలన్నిటిపైన మాకు కొంచెం భద్రతా ఇబ్బంది ఉంటది ఇండియాలో ఆడితే. సో దానికోసం మేము మ్యాచ్ ఆడట్లేము తప్ప మాకు వేరే ఇతరతర కారణాలు లేవు అంటూ కూడా దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే పీసీబీ అటు బంగ్లాదేశ్ కు మద్దతు ఇస్తూ, అంటే ముఖ్యంగా మీరు కొంచెం ఐసీసీని డిమాండ్ చేయండి. ఐసీసీకి మొత్తం భారత్ పెత్తనం ఉంది ఐసీసీలో, ఐసీసీకి డిమాండ్ చేయండి, మేము ఇక్కడైతే ఆడతాము అక్కడైతే ఆడతాము అంటూ బీసీసీఐని ఇబ్బంది పెట్టే రకంగా మీరు చెయ్యండి అంటూ కూడా బంగ్లాదేశ్ కు ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. దాంట్లో భాగంగానే ఇండియాతో మేము ఆడమంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ తెలిపింది. ఏదైతే 15వ తారీఖు రోజున పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ మేము భారత్ తో ఆడమంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పరిణామాలు చూసినటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ తో ఆడకపోవడం వల్ల ఏ టీం కు కూడా పెద్ద నష్టం లేదు. సో కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనేది దాదాపు ప్రపంచ వ్యాప్తంగా అంతా కూడా వాణిజ్య రకంగా మొత్తం కూడా పెద్ద వెసులుబాటు ఉంటది. అన్ని బోర్డులకు ఐసీసీకి వచ్చేటువంటి నిధులు దాదాపు 2,000 కోట్ల నిధులు కూడా మొత్తం ఈ నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఆ వచ్చేటువంటి 2,000 కోట్ల నిధులతోనే ఈ బోర్డులన్నీ చిన్న బోర్డులన్నీ బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకా చిన్న బోర్డులు స్కాట్లాండ్ కావచ్చు, ఇట్లాంటి బోర్డులన్నీ కూడా ఈ వచ్చే ఐసీసీ ఇచ్చేటువంటి ఫండ్స్ తోటే ఇవన్నీ బోర్డులు నడుస్తున్నాయి. కాబట్టి సో ముఖ్యంగా మ్యాచ్లు ఆడకపోవడం అనేది మరి పాకిస్తాన్ వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారో మాకు తెలియట్లేదు. కానీ ముఖ్యంగా మేము ఆడకపోవడానికి కారణం ఇది. సో దీనికి మీరు లింక్ పెట్టొద్దు, మేము భద్రతా కారణాల వల్లనే ఆడట్లేము, మీరెందుకు ఆడట్లేరో మాకు తెలియదంటూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ఇలా చేయడం వల్ల మరి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇటు పెద్ద ఎత్తున ఇటు ఐసీసీఐ లాస్ అవుతుంది, బీసీసీఐ కూడా లాస్ అవుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ పాకిస్తాన్ కూడా పెద్ద లాస్ అనే చెప్పుకోవచ్చు మురళి. ముఖ్యంగా మరి దీనిపైన బంగ్లాదేశ్ ఇలా స్పందించింది కదా, మరి వాళ్ళు పాకిస్తాన్ కి సంబంధించిన వాటి పీసీబీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఇది షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే
వాళ్ళు వెనకాలుండి ఇదంతా నడిపించారు అనేది అంతర్జాతీయంగా నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే పాకిస్తాన్ ను ముందు బంగ్లాదేశ్ ఎగదోచింది భారత్ పైకి, అలాగే ఐసీసీ పైకి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ తప్పుకోవడంతో పీసీబీ మెడకు చుట్టుకుంది ఇదంతా వివాదం. సో మరి దీనికి పీసీబీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సతీష్, ఏ విధంగా చూడాలంటారు? ఒకవేళ బంగ్లాదేశ్ చెప్పింది కాబట్టి మళ్ళీ మేము ఆడుతున్నాము, మేము బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇస్తున్నాం, కానీ బంగ్లాదేశ్ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నామని మరొక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ వెనక నుంచి ఇటువంటి ప్రకటన కూడా చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. సొంత దేశంలో నడిచేటువంటి పిఎస్ఎల్కి సంబంధించి ఆగిపోతుంది కాబట్టే ఒక్క మ్యాచ్ ఆడదామనేటువంటి ఒక ధోరణికి పాకిస్తాన్ వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ నోటా పాకిస్తాన్ మాట అనేది కూడా వస్తుంది అనేటువంటి మాట. అలా చూడొచ్చు అంటారా? మ్యాచ్ జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంది బంగ్లాదేశ్ స్పందనతో అనేటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ 15న జరిగేటువంటి ఈ లీగ్ మ్యాచ్ లో ఏదైతే జరుగుతుందో ఆ లీగ్ మ్యాచ్ ఆడకపోతే గనక ఓకే, అది స్కిప్ చేసి పాయింట్స్ ఇండియాకి ఇస్తారు. దాని తర్వాత ఒకవేళ సెమీఫైనల్లో గనక లేదంటే అలాగే ఫైనల్లో గనక ఆడాల్సి వస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన ఇప్పటికే రాజకీయంగా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ గాని, అక్కడ ఆయన ప్రధాని గాని, ఇక్కడ పీసీబీ బోర్డు గాని మేము ఏ మ్యాచ్ నైనా భారత్ తో ఆడే అవకాశం లేదు, అది సెమీఫైనల్ అయినా ఫైనల్ అయినా అలాగే ఇప్పుడు లీగ్ మ్యాచ్ అయినా మేము ఆడమంటూ కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా అంతర్జాతీయంగా మాకున్నటువంటి సిద్ధాంతాలు, మాకున్నటువంటి ఇది అలాగే మా ప్రజలు కూడా భారత్ తో ఆడకపోవడాన్ని కోరుకుంటున్నారు అంటూ కూడా తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఇవన్నీ ఒక రకంగా దేశానికి సంబంధించిన కారణాలు అయితే, అంటే ఎకానమీ పరంగా పెద్ద ఎత్తున మరి పీసీబీకి అలాగే అన్ని బోర్డులకు, ఇటు బంగ్లాదేశ్ బోర్డుకైనా ఇటు పాకిస్తాన్ బోర్డుకైనా ఇటు స్కాట్లాండ్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న దేశాలు యుఏఈ లాంటి చిన్న చిన్న దేశాలకు కూడా మరి పెద్ద ఎత్తున షాక్ కలిగే అవకాశం ఉంటది. కాబట్టి సో మరి ఏమైనా ఈ నిర్ణయంలో మార్పు జరగబోతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మరి 15న మ్యాచ్ ఒకవేళ జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఐసీసీ గనక మొత్తం ఈ ఫండ్స్ ను ఆపేస్తే గనక పీసీబీ బోర్డు నడవడమే కష్టమవుతుంది. కాబట్టి మరి దానికి ఎలా నిర్ణయం తీసుకుంటారు ఇటు బీసీసీఐ గాని అటు మరి ఐసీసీ గాని, సో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? పీసీబీ బోర్డు అంటే పాకిస్తాన్ బోర్డు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే ఫండ్స్ ఆగిపోతే పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా ఇటు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి పీసీబీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే బంగ్లాదేశ్ కూడా వెనకడుగు వేసి ఏమైనా వేరే నిర్ణయాలు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక దీనికి సంబంధించి బంగ్లాదేశ్ స్పందించిన తీరుకు సంబంధించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక చర్చ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ ఎందుకు ఈ స్థాయిలో పాజిటివ్గా మాట్లాడుతుంది అనేటువంటి మాట, భారత్కి అగెనిస్ట్గా మాట్లాడినటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే మీరు ఆడితే బాగుంటుంది అనేటువంటి ఒక ధోరణితో మాట్లాడింది. రేపో మాపో పాకిస్తాన్ దీనికి సంబంధించి మేము బంగ్లాదేశ్కి సపోర్ట్ చేశాం కాబట్టి బంగ్లాదేశ్ మాకు మిత్ర దేశం, కాబట్టి బంగ్లాదేశ్ ఒపీనియన్ కూడా మేము ఆహ్వానిస్తున్నాం అనేటువంటి రీతిలో మరో ప్రకటన రాబోతోందని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేసుకోవడానికి సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే తొలిసారి స్పందించింది. భారత్తో పాక్ మ్యాచ్ రద్దు చేసుకోవడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నష్టం వాటిల్లుతుందంటూ కూడా ఒక మెలికైతే పెట్టినటువంటి పరిస్థితి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వల్ల ఐసీసీకి దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి మ్యాచ్ రద్దుతో ఐసీసీకి ఆదాయం అయితే భారీగా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ లాంటి చిన్న క్రికెట్ బోర్డులకు ఈ ఆదాయం అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి మాట. ఐసీసీ నుంచి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతే బోర్డులకు కూడా ఆదాయం తగ్గిపోతుంది అనేటువంటి మాట. చిన్న చిన్న దేశాలైనటువంటి కొన్ని క్రికెట్ బోర్డులని ఐసీసీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 2,000 కోట్ల రూపాయల నిధులు కానీ తగ్గిపోతే చిన్న చిన్న దేశాలకి క్రికెట్ని ఎంకరేజ్ చేయాలనుకునేటువంటి ఆ నిర్ణయం కూడా వెనుకబడుతుంది. ఇక పాకిస్తాన్ నిర్ణయంతో ఆర్థిక నష్టాల్లో పలు క్రికెట్ బోర్డులు ఉండబోతున్నాయని కూడా బంగ్లాదేశ్ కీలకంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే వరల్డ్ కప్ నుంచి బహిష్కరణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అభిమానుల నుంచి కావచ్చు, ఆటగాళ్ళ నుంచి కావచ్చు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే అక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రయాంగిల్ సిరీసో ద్వైపాక్షిక సిరీస్ను బహిష్కరిస్తే పర్వాలేదు, కానీ ప్రపంచ కప్ అంటే T20 ప్రపంచ కప్ ప్రపంచ వేదిక మీద బంగ్లాదేశ్ సత్తా ఏంటో చూపించాల్సినటువంటి పరిస్థితులు ఇలా వెనక్కి తగ్గడం అనేది కరెక్ట్ కాదు అని అయితే ఒపీనియన్ చెప్తూ ఉన్నారు.